ఇప్పటికే రాష్ట్రంలో 18.63 లక్షల ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన కూటమి ప్రభుత్వం 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతుందని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తొలగించినటువంటి ప్రభుత్వం చరిత్రలో ఏడైనా ఉంది అంటే అంతేకాకుండా ఈ సంవత్సరం నవంబర్ వరకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం 16 కోట్ల పని దినాల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మా జగనన్న మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడ్చేటువంటి మిమ్మల్ని 2023-24 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 1.5 కోట్ల పని దినాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు డబ్బు కూలీలకు సంబంధించినటువంటి కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు కావచ్చు, అడిగినంత పని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది నేను చెప్పేటువంటిది కాదు. ఈరోజు మీ ప్రభుత్వం దగ్గరే లెక్కాచారం ఉన్నాయి, తీయండి. ఆనాడు 5 సంవత్సరాల్లో కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు కల్పించినటువంటి పని దినాలు, ఆ రోజు ఉపాధి హామీలకు కల్పించినటువంటి జాబ్ కార్డులు, ఎస్ మీరు డేటా తీసుకురండి, మేము కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం 16 కోట్ల పని దినాలు మాత్రమే బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు. అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ల అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా కేవలం ఈ 6 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి ఉపాధి హామీ కూలీలలో జరిగినటువంటి నష్టం ఎంత అంటే 5,50,00,000 రమారమి 5,50,00,000 పని దినాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నష్టపోయినటువంటి శాతం ఎంత అంటే దాదాపు 450 కోట్ల రూపాయలని ఈరోజు రైతు కూలీలు ఈరోజు నష్టపోవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఈరోజు నీకు తీసుకునేటువంటి ప్యాకేజీ మీద ఉన్నటువంటి మమకారం, ఈరోజు నీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈరోజు చిన్న సన్నకారులు ఈరోజు కొత్త గడవక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు కూలీల పట్ల ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాదు నడుస్తుండేది, ఇది ఒక బూటకపు ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎంఆర్ జ్యువెలరీ మాల్ ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, బాలాజీ కలిసి ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని, నమ్మకానికి మరో పేరు అని అయ్యన్న కొనియాడారు. గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన సంగతి మీకు తెలుసు. మరి సీఎంఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సీఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి, బట్టల షాప్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి వెళ్ళింది, చాలా బలమానికి వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే సీఎంఆర్ ఒక బ్రాండ్. ఇందాక చెప్పాను నేను. ఎందుకన్నానంటే బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సీఎంఆర్. రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుకొచ్చారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 45 షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షోరూమ్స్. అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో 45 షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం రన్ చేస్తున్న సంస్థ సీఎంఆర్ సంస్థ. రెండవది ఏంటంటే ఈ గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ షోరూమ్స్ అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటువంటి అవకాశాలు. అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకు కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో ఆ అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు.
కానీ గోల్డ్ అందుబాటులో లేదు. అంటే అటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సంబంధించిన వరకు వస్తువుల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఇవాళ గోల్డ్ షాప్ ఇందాక చెప్పేది 45 బట్టల షాపులు, బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిపి నాకు తెలిసి 14 ఉన్నాయి. ఓకే సార్, గోల్డ్ షాపులు 14 పెట్టారు. దీంతో 14 అనుకుంటాను. ఇది 14 గోల్డ్ షాప్. అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం. ఇండిగో సంక్షోభంపై రాఘవులు రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు పోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ చంద్రబాబు ప్రభుత్వం కబుర్లు ఎక్కువగా చెప్పి అందుకు తగ్గట్టుగా కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు ఎద్దేవా చేశారు. ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే 20 బిలియన్ డాలర్లు వచ్చినట్టు ఈ 17 నెలల్లో. మరి ఆ డాలర్లన్నీ ఎక్కడికి పోయినాయో, ఎక్కడ ఉన్నాయో కూడా మనకి అర్థం కావడం. అలాగే 5 సంవత్సరాల్లో అధికారానికి వచ్చిన తర్వాత 2024-2029 లోపల వారు గతంలో ప్రకటించింది $500 బిలియన్ ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో ఎత్తులు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఇటుగా గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఈ రకంగా ప్రచారం కోసం చెప్పే కన్నా నిర్దిష్టంగా రాష్ట్రానికి ఉపయోగపడే పారిశ్రామికీకరణ మీద కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి. అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం పెట్టుబడులు రావు, కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాతత్వం చేసేస్తాం. మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని ఇవ్వమని చెప్తారు. వీళ్ళు భూములు అప్పగిస్తారు, అప్పగించిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అమ్ముకుని వ్యాపారం జరుగుతున్న పద్ధతి. ఇప్పుడు కృష్ణపట్నం వాడవేల గురించి చెప్తున్నారు. అక్కడ 2700 ఎకరాలు అదాని గారికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇప్పుడు వరకు అక్కడ ఏమి పూచిక్కులు కూడా పెట్టలేదు. మరి ఆ 2800 ఎకరాలు తీసుకొని ఎందుకు అభివృద్ధి చేయడం లేదు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ? కాకినాడ SEZలో 10,000 ఎకరాలు అన్నారు. నూనె శుద్ధి కర్మాగారం వల్ల అది లేదు. ప్రైవేట్ సంస్థ వచ్చి రిలయన్స్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు, అది లేదు. ఇప్పుడు కూడా ఈ హైడ్రోకార్బన్ పరిశ్రమలు వస్తేను చూడగొడుతున్నారు. ఇప్పుడు అక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నది. బోలేబాబా డైరీ ఆహా ఓహో అని 2018లో చంద్రబాబు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. టీటీడీకి అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని అంటున్నారు డాక్టర్ తలే రాజేష్, రాజా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను. ఈ మధ్య కాలంలో బోలేబాబా డైరీస్ అని చెప్పి ఎక్కువగా మనం మీడియాలో వింటున్నాం. అయితే ఏంటి బోలేబాబా డైరీస్, దాని యొక్క కథా కమామిషి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి మీ అందరికీ నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ 1వ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది. దేనికి? తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన సంస్థ జెన్యూన్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది భోలే బాబా అని మీకు అందరికి ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను. అయితే తర్వాత 2023న భోలే బాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది. అయితే ఈ భోలే బాబా మరెవరో కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్ కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది భోలే బాబాగా అవతరించారు. ఇదిగోండి దానికి సంబంధించిన ఇది. ఈ క్రిసిల్ రేటింగ్స్ లో ఏం చెప్పారు అని అంటే, ఈ భోలే బాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్, అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి. అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే, 2018లో మీరు ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి, మరి అదే డైరీ భోలే బాబాగా రూపాంతరం చెందింది. మరి అప్పుడు వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలు పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానిలో కొంతమంది పెద్దలు, ఒకరు మార్గదర్శి ఉంటాడు, స్వతహాగా ఫైనాన్షియల్ వెల్ఫేర్ పడుతున్నప్పుడు ఆయన ఊర్లో కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకుని బంగారు కుటుంబాలు అనే కాన్సెప్ట్ వెళ్ళారు. సో దానికి మనం అందరికీ డబ్బులు మనం ఇవ్వలేదు, డబ్బులు అందరూ ఇవ్వలేదు. కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ మీరు ఇవ్వలేదు, లేదంటే సాఫ్ట్వేర్ సంస్థ ఇంటర్ సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే కులాన్ని చరిత్ర పెట్టి ఈ కులాన్ని కూడా తిట్టడానికి ఎవరికి హక్కు లేదు. మన ముందు ఈ సాంఘిక ఉద్యమాల్లో ఎక్కడ కూడా భక్తి ఉద్యమాలు, సాంఘిక ఉద్యమాలు చూసుకున్నట్టయితే మనకి మనుషులకి సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి సమానత్వం కావాలని కోరుకునే మానవ యొక్క స్వభావం. దానిలో ఈ ఎక్కువ పంచకట్టం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఒక రోజులో ఇది డెవలప్ అవ్వదు. ఎవరు ఒక రోజులో డెవలప్ అవుతారు, ఒక క్షణంలో డెవలప్ అనేది సోషల్ ఇంజనీరింగ్ లో అది ఎప్పుడు జరగదు పని. ఇక్కడ కొన్ని మనం చర్చించే విషయాలు కొన్ని ఉంటాయి. సో కొన్ని చర్చించిన అంశాలు మీరు బయట చర్చించుకునే అంశాలు ఉంటాయి. మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి మనకి కాదు, మన మీటింగ్ మనం చేసేది ఏంటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ లో భాగంగా మనం చేసేది. మనం ఇక్కడ ఏం చేసేదానికి మీరు మీ సలహాలు రాసుకోవడం ఇవ్వండి, చెప్పింది రాసుకుంటాం. ప్రజెంటేషన్ కొత్తగడ మోహన్ రావు, తూర్పు గోదావరి స్టేట్ పేరు జి గణపతి ఆచారి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ వైస్ ప్రెసిడెంట్. ప్రీవియస్ కాలం 2020. నా పేరు పాదుల వీరాస్వామి, కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులను మరియు కుమ్మరి శాలివాహన మాజీ డైరెక్టర్ను. కార్పొరేషన్స్ గుర్తింపవాలి, కార్పొరేషన్స్ వారి యొక్క విమానయాన సంక్షోభానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అసమర్థే కారణమని మాజీ ఎంపీ మార్గని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే సమస్యకు మూల కారణమని, ఆయన తక్షణమే రామ్మోహన్ నాయుడిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జరుగుతూ ఉంది అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా? ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన, ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన, కేవలము అందులో తెలుగోడంట, సిగ్గు కూడాను,
ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకా ఒక వారం 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు, ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు. మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం. ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే 36 గంటల మట్టుకు ఇస్తున్నారు. ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా? ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారు అనుకోండి, ఒక పర్సనల్ లీవ్, కానీ ఆ లీవ్ కూడా 36 గంటల్లోకి మినహాయించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి, ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి. వాళ్ళకి 36 అవర్స్ వర్తించదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ FDTL నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా. మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా? అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా? ఈ రకమైన అవుట్ బస్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా? నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే అండి ఎంత బాధాకరం అని అంటే, నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో ఏవియేషన్ రెగ్యులేషన్ కోఆర్డినేషన్ విషయంలో కేంద్ర టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ జరిగితే ఆ సమయంలోనూ మంత్రి రీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికార ప్రతినిధులు రాష్ట్ర పరువును, దేశం పరువును తీశారు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 30-35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇదో పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులైతే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సంబంధించి ఒక శాఖకి మంత్రి అయినా
దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, విశాఖ గాజువాక అదాని గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ 27 లక్షలు చేసింది. అందులో భాగంగా 2 ఏళ్ల క్రితం 24,80,000 చెల్లించింది. అదానీ గంగవరం కోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ 27 లక్షలు చేసింది. అందులో భాగంగా 2 ఏళ్ల క్రితం 24,80,000 రూపాయలు చెల్లించింది. మిగిలిన డబ్బులు 2,20,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ చెల్లించలేదని మత్స్యకార కార్మికుల ఆరోపణ. 2 ఏళ్లుగా డబ్బులు చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ప్రధాని గంగవరం పోర్టు యాజమాన్యం మత్స్యకార కార్మికులపై కేసులు పెట్టింది. ఒప్పందంలో కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చి నేటికి కేసులను తొలగించకపోవడంతో ఏ కంపెనీలో పనికెళ్లినా గేట్ పాసులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న మత్స్యకారులు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం 499 మందికి రావాల్సిన డబ్బులను చెల్లించే వరకు గేటు నుంచి కదిలేది లేదు మత్స్యకార కార్మికులు. ఏంటంటే ఒకే దగ్గర 25,000 ఎక్కడ చేయగలరు? ఇలా గుండుగా బిట్, ఇది నేషనల్ హైవే అనుకున్నటువంటి బిట్టు. ఒక్కొక్క ఎకరం సుమారు 20 కోట్లు, ఒక్కొక్క ఎకరం సుమారు 20 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి. ఈ భూమిని దోచేయడానికి వీళ్ళందరూ ఐడియా ఏంటంటే ఈ భూమిని దోచడానికి ఏంటంటే సింగపూర్, చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మనేసి అంటాడు. దేనికంటాడు? ఈ యొక్క సముద్రం ఆనుకొని ఉన్నటువంటి భూమి పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు కంటైనర్స్ పెట్టుకోవడానికి, వాళ్ళు షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి, నిజంగా సిగ్గు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా. ఎందుకంటే లేనటువంటి స్టీల్ ప్లాంట్, రానటువంటి స్టీల్ ప్లాంట్ కంటే గనులు కావాలని తిరుగుతుండ్రు. ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ గనులు అడగట్లేదు. ఈ విధంగా మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్, ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అణిచేసేలు పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇన్నాళ్ళు చూశారు, వాళ్ళు సహనం కోల్పోయారు. ఇంకా వాళ్ళు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసితులు, ఎంప్లాయీస్ కూడా, రేపు రాబోయే రోజుల ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే, వాళ్ళ కుటుంబాలకి వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద. మీరు ఉద్యోగాలు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్ గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా రోజులు చెల్లే, ఇంకా మీకు చెల్లవు. ఇంకా అయిపోయి మీ టైం అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇంక ఎవరు కూడా మీకు భయపడేది లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐకమత్యంతో కొన్నటువంటి నిర్వాసులకి ఈరోజు చెప్తున్నాను, మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది. ఇంట్లో కూర్చుంటే అవదో, కంపల్సరిగా అందరూ రోడ్డు మీద రావాలి. ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి. వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మనందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి, వచ్చే వారం ఏం చేయాలి, ఆ విధంగా